ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో వందనాలు. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఈ యొక్క మధ్య కాలంలో ఆన్లైన్లో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో క్రైస్తవుల మధ్యనే ఒక గందరగోళం సృష్టించారు. అదేంటంటే క్రీస్తు దేవుడు కాదని, దైవత్వం ఆయన లేదని, లేక దేవునితో సమానుడు కాదని, ఒక్కొక్కరు ఒక విధంగా, ముగ్గురు దేవుళ్ళని ఒకరు, లేదా ముగ్గురు కలిసి ఒకరే అని ఒకరు, లేదు ఒకే దేవుడు అని ఒకరు. దయచేసి గమనించండి, మన సబ్జెక్ట్ ఏంటి? క్రైస్తవులుగా, సేవకులుగా మన యొక్క పాత్ర ఏంటి? పాపములో ఉన్నటువంటి వానిని పాపములో నుండి రక్షించడం, క్రీస్తు వైపు తిప్పడము, క్రీస్తు యొక్క మార్గములో నడిపించడం. ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోక మార్గము చూపించడము, లేక చనిపోయిన తర్వాత ఆత్మ ఎటుపోతుంది, తన ఆత్మను తను ఎలా కాపాడుకోవాలి, దీని గురించి మాత్రమే మనం ప్రకటించేవారై ఉండాలి. అంతేకాని దీన్ని వదిలేసి ఈ లోకంలో యొక్క పేరు సంపాదించుకోవడానికి, 10 మందిలో ఫేమస్ కావడానికి ఎవరికి ఇష్టం వచ్చిన బోధ వాళ్ళు చేస్తారు. దానివల్ల లాస్ ఎవరికి? మనకే. ఆత్మల్ని క్రీస్తు వైపు తిప్పడమే కాదు, పాపంలో నుండి రక్షించడమే కాదు, క్రీస్తులో నుండి బయటికి వెలవేస్తున్నారు. ఏం రా, 10 మంది 10 రకాలు మాట్లాడుతున్నారు, వీళ్ళకే ఒక ఐక్యత లేదు, వీళ్ళకే ఒక మార్గదర్శకం లేదు అని చెప్పేసి నవ్వుకుంటారు. ఓన్లీ తెలియని వారు ఏమన్నా హైందువులు మాట్లాడారు అంటే అదొక లెక్క ఉంటుంది, లేదా క్రైస్తవులు మాట్లాడారు అంటే ఎంత భయంకరంగా ఉంటది. ఓన్లీ ముస్లింలు మాట్లాడారు అనుకుంటారా, అదొక లెక్క ఉంటుంది. క్రైస్తవులు మాట్లాడారంటే, క్రైస్తవులు అది కూడా భక్తులైన వారు, బోధకులైన వారు, ఫేమస్ అయిన వారు మాట్లాడుతూ ఇంత గందరగోళానికి గురి చేస్తారు. ఒకరంటారు 2 నిమిషాల్లో తేల్చేస్తాను, ఒకరంటారు 1/2 నిమిషం తెలుసు. ఒరే నాయన, బైబిల్ గ్రంథం అంటే మహాసముద్రం, నీవు సత్యంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. 1 నిమిషం 2 నిమిషంలో యేసు జీవిత చరిత్ర చెప్పేస్తారు మీరు. యేసుని గురించి, యేసుక్రీస్తు యొక్క చెప్పిన మాటల గురించి 1 నిమిషం 2 నిమిషాల్లో చెప్పేస్తారు మీరు. యోహాను గారు మాట్లాడుతూ ఒక మాట చూసుకుందాం. ఆయన మాట్లాడిన ఒక మాటను జాగ్రత్తగా చూసుకుందామండి. యోహాను రాసిన సువార్త చివరి అధ్యాయం చివరి వచ్చిన ఒకసారి చూస్తే, మరి మీరు ఎప్పుడు చదవలేదేమనుకుంటా, ఒకసారి చదవండి. చదివింటే మర్చిపోయానేమో, ఒకసారి గుర్తు చేసుకోండి. 1 నిమిషం 2 నిమిషం బైబిల్ గురించి ఇంత చీఫ్ గా మాట్లాడుతున్నారే. ఇక చూడండి ఏమంటాడు, 21 అధ్యాయము 25 వచనం ఏమంటున్నారు చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకను ఏమంటున్నారు? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసినలా అట్టు రాయబడిన గ్రంథములు భూలోకమే చాలదని నాకు తోచెను. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు సేవ చేసి ఆయనతో తిరిగినటువంటి ఆయన సేవకుడు, ఆయన శిశువుడు యోహాను గారు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఈ 3.5 సంవత్సరాలు చేసిన కార్యాల్ని వివరించి వేస్తే భూగోళమే పట్టదంట. అన్ని కార్యాలు ఉన్నాయి. మరి మీరు 2 నిమిషాలు, 1 నిమిషం, 1/2 నిమిషం అంటాడు ఒక ఆయన. మేధావులు కదా. నేను 20 సంవత్సరాలు చదివాను, 40 సంవత్సరాలు ఏం చదివినారు, ఏం నేర్చుకున్నారు? క్రీస్తు దేవుడు కాదని నేర్చుకున్నారా? దేవుళ్ళు అనేకలు ఉన్నారని నేర్చుకున్నారా? బైబిల్ ఏం చెప్తుందో అది మాత్రమే బోధించండి. మీ సొంత జ్ఞానం పనికిరాదు, ఒకసారి ఆలోచన చేసుకోండి. సొంత జ్ఞానము ఎక్కడ పనికి వస్తుంది? మన ఇళ్ళని పనికి వస్తుంది. మన పని ఏంటి? పాపిని క్రీస్తు వైపు తిప్పడమే కదా మన పని. మనకు అప్పచెప్పిన పని ఏంటి? సువార్త చేయడమే కదా. గందరగోళానికి గురి చేయడమా?
ఎవరు చెప్పిన పెద్దరికం మీకు? చూడండి ఏమంటున్నాడు. యాకోబు పత్రిక చూడండి 1వ అధ్యాయం 5వ వచనములు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఒకవేళ మీకు ఏదైనా సమస్య వచ్చింది, ఒకవేళ మీకు ఏమన్నా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుని అడగాలి. ఆ దేవుడు నీకు ఏ తక్కువ చేయకుండా అనుగ్రహిస్తాడు. నీవు చదివిన చదువుని బట్టి నీ జ్ఞానం గొప్పదనుకుంటే ఎలా చెప్పండి? జాగ్రత్త. ప్రతి మనిషి కూడా దేవునికి మాత్రమే భయపడాలి, దేవునికి మాత్రమే లోబడాలి. క్రీస్తువుని బురదలోకి నొట్టకండి. క్రీస్తువాన్ని బురదలోకి తోసేసి, బురదలో పారేసి, క్రైస్తవులందరినీ గందరగోళానికి గురి చేసి, ఎవడు చెప్పిన పెద్దరికం మీకు? జాగ్రత్త. ఈ లోకంలో పేరు కోసమో, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కోసమో మీరు మనుషుల్ని భ్రమ పెట్టకండి. వాక్యానికి లోబడి ఉండండి, వాక్యానుసారంగా ఉండండి. మీరు ఎలా ఉన్నారో, ఏమి ఎత్తుతారో దానికి ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. మీరు ఎలా ఉన్నారో సరే ఆలోచన చేసుకుని వాక్యాన్ని చక్కగా చదువుకోండి. పేపర్ కాదు, మీ ఇష్టం వచ్చినట్లు చదవండి. 10 మాటలు దేవుడు మనలో దేవుని ఫలింపు చేసి ఆశీర్వదించారు. ఆమేన్.